జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ నజఫ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. అనగానే మనకు గుర్తొచ్చేది కోవిడ్-19. సో కోవిడ్ నుంచి మన అందరూ ఒక్కళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడ్డారు. అందరూ ప్రతి రాష్ట్రంలో ధనికులని కానీ పేదలని కానీ తేడా లేకుండా మానవులు అనేది మానవ హక్కులు మనం ఎందుకు మాట్లాడుతున్నాం అనేది కోవిడ్ చాలా బాగా చూపించింది. అంటే మానవులందరూ ఒకటే అనేది బాగా చూపించింది కోవిడ్ వచ్చి. సో దాంతో ఈ కోవిడ్-19 బారిన పడి ఇంకా మానవ హక్కులు భంగం కలగకుండా అందరూ రికవర్ తొందరగా మీరు కోలుకోవాలి, ఎకానమీ కోలుకోవాలి, మనుషులు కోలుకోవాలి, రాజ్యాంగం కోలుకోవాలని ఒక థీమ్ ఒకటి పెట్టడం జరిగింది. సో మన మానవ హక్కులు మరి ఒకసారి ఈ కోవిడ్-19 సిచ్యువేషన్లో ఇంకా చాలా పైకెత్తి చూపిస్తుంది, అలా చూస్తున్నాం. సో అందుకని రికవర్ బెటర్ అండ్ స్టాండప్ వెళ్ళి మన జిల్లాలో ఎవరికి కూడా హక్కులు భంగం కలగకుండా మేము మళ్ళీ 24 hours మేము అందరం కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఏమి, మా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయితే ఏమి అందరం కూడా మేము ప్రయత్నం చేస్తామని మరి ఒకసారి మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ముఖ్యంగా పిల్లలకు 54 రకాల హక్కులు ఉన్నాయి మన రాజ్యాంగంలో కనిపించింది. కానీ దాంట్లో ముఖ్యమైన 4 హక్కులు. ఒకటి జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, భాగస్వామ్య హక్కు, అభివృద్ధి చెందే హక్కు. ఈ 4 హక్కులకు భంగం కలిగితే తప్పనిసరిగా వాళ్ళ పిల్లల జీవనం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి పిల్లల హక్కుల కోసం కూడా మనమే కృషి చేయాలి. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే నేనున్నానంటూ ఆడవాళ్ళకు ఒక అమ్మలాగా, తండ్రిలాగా, చెల్లెలాగా ప్రతి ఒక్క దానికి స్పందిస్తూ వాళ్ళ మేడం తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఎక్కడంటే మన భువనగిరి చెరువు కట్ట వార్తలు చూసి అందరూ విన్నారు. రాత్రి 2 గంటల వరకు నేను అది రిపోర్టర్గా రాత్రి 2 గంటల వరకు మేడంని చూశాను. అది చదివే మేడం యాక్చువల్లీ తప్ప చెప్పలేదు. అది చదివే రాత్రి 2 గంటల వరకు నిద్రాగారాలు మారి భువనగిరి పట్టాల ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో రాత్రి 2 గంటల వరకు కూడా మేడం అక్కడ ఉండడం జరిగింది. అనునిత్యం 24 hours తమ వేరే ఇతర అధికారులతో మాట్లాడుతూ ఎక్కడ వరకు వచ్చింది, ఎట్లా జరిగింది, ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో ఆ చలిలో వరకు మేడం అక్కడ ఉన్నారు. ఇంకోటి మహిళలకు ఎటువంటి అఘాయితం జరిగినా ఏం జరిగినా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. బొమ్మలరామారం మండలంలో అనేక బాలికలపై అత్యాచారాలు జరిగి రేపు జరిగి చనిపోయిన వాళ్ళు. ఆ యొక్క విషయంలో నేను చెప్పిన మేడం గారి స్వయాన దగ్గర నుండి ఆ జడ్జిలతో మాట్లాడి ఎవరైతే అపరాధులు ఉన్నారో అత్యాచారం చేసిన వాళ్ళని కఠిన శిక్షమైన శిక్షలు వేయాలనే దృక్పథంతో మేడం ముందుకు సాగారు. వాళ్ళకి ఎటువంటి रिक्वेस्ट करता हूँ कि हमारे सब लोगों के लिए आदमी से स्वागत के लिए कि वहाँ पे एनिमल वाटर की बात करी है और इनके फेवर में मैं हमारे कलेक्टर से रिक्वेस्ट करता हूँ कि आप उनसे जितना हो सका थोड़ा सा प्रॉब्लम की काम करिए। और यहाँ पर यहाँ के मेरा बहुत काफ़ी काम कर रही है एक मौसम के हक के लिए लड़ने के लिए। अगर यहाँ पर क्योंकि आपसे मान सकते हैं कि नाम संपत्ति होती है तो मैं आप लोगों से रिक्वेस्ट करता हूँ कि आप लोग जाके हमारे जरिए इंशाल्लाह हमारी वॉइस बनिए, आपकी आवाज बनिए, जितने हायर ऑफिसर है वहाँ तक पहुँचेंगे। కమిషన్ ఎన్హెచ్ఆర్సీ ఉంది, అక్కడ పోయి మనం కంప్లైంట్ ఇచ్చేస్తే వాళ్ళు మనకు న్యాయం జరిగేలా చెప్తారు. దీనికోసం హ్యూమన్ రైట్స్ లో ముఖ్యంగా చాలా హక్కులు ఉన్నాయి. మనిషి జీవించే హక్కు, మనిషి వచ్చినప్పుడు వాళ్ళకి జీవించే హక్కు ఉంటుంది, ఎవరు దాన్ని అబ్జెక్షన్ చేసేది ఉండదు. అట్లాగే రైట్ టు ఈక్వాలిటీ, ఇది ఆర్టికల్ నెంబర్ 14 ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ నెంబర్ 14 to 18 వరకు మొత్తం డీటెయిల్ గా ఉంది దీనికి. అదేవిధంగా రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛగా తిరగడానికి కూడా దీనిలో హ్యూమన్ రైట్స్ ఇది కూడా వచ్చేస్తుంది. అట్లాగే రైట్ టు స్పీచ్, అంటే ఉపన్యాసం ఇవ్వడానికి, కానీ దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఎవరికి ఏం ఆదేశం రాకుండా. ఆ విధంగా ఇది కూడా రైట్ టు స్పీచ్, ఇలా ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు మనిషికి ఉంటుంది. దీన్ని ఎవరు ఇలా చేయకూడదు. రైట్ టు వర్క్, అంటే పని చేసే హక్కు అది కూడా ఉంటుంది. రైట్ టు ఓట్, ఎవరి ఇన్ఫర్మేషన్, ఒకవేళ మనకి ఏమైనా డీటెయిల్స్ కావాలి గవర్నమెంట్ ఆఫీసర్లో అన్ని డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ హక్కు, పత్రికల్లో కూడా. అట్లాగే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కూడా చాలా విషయాలు చెప్పారు.
మానవ హక్కులు ఎలా ఉన్నాయి, ఎంతమంది దాన్ని పోరాడి సాధించుకుంటూ దాన్ని హక్కుల్ని పొందే దగ్గర మానవాళి ఎంత ఇబ్బంది పడుతుంది అనేది చెప్పారు. ఏవి మానవ హక్కులు పొందలేదంటే అట్లేం కాదు, మానవ హక్కుల్ని కల్పించిన తర్వాత చాలా హక్కుల్ని పొందాం, కానీ ఇంకా కొన్ని పొందాల్సిన అవసరం ఉంది, పొందలేకపోతున్నాం, వాటికి భంగం కలుగుతున్నమాట వాస్తవం నిజం కూడా. కాబట్టి వాటిని పొందడానికి